దేవుని మీద చాలా ఆశ పెట్టుకొని ఉన్నావు కదా, నువ్వు ఎడతెగక మానక ప్రార్థిస్తున్నావు కదా, నీ దగ్గర మల్టిపుల్ ప్రేయర్ రిక్వెస్ట్లు ఉన్నాయి కదా, మల్టిపుల్ ప్రేయర్ చేసావు. రోజులోనే ఎన్నోసార్లు దేవుని దగ్గర గోచాడావు. ఎన్నో రకాలుగా ఎన్నో విధాలుగా చాన్నాలుగా దేవుని దగ్గర నువ్వు ప్రార్థిస్తూనే ఉన్నావు. అయితే దేవుడు నీకు ఇవాళ ఇవ్వమన్న వర్తమానం ఏంటంటే, మీరు నాకు మొరపెట్టుదురేమి, మీరు నాకు ప్రార్థిస్తూ వస్తురేమి, నేను మీ మొర ఆలకించుచున్నాను అని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. ఎంత గొప్ప సంతోషకరమైన వర్తమానం కదా. నీ ప్రార్థనలన్నీ దేవుడు సఫలపరుస్తున్నానని దేవుడు ఇవాళ నీకు వాగ్దానం చేస్తూ ఉన్నాడు. ఒక బ్రేక్ త్రూ కొరకు ప్రార్థిస్తున్నావు కదా ప్రభా, ఈ ఒక్క బ్రేక్ త్రూ ఉంటే నేను బాగుపడిపోతాను కదా, నా ఫ్యామిలీ బాగుపడిపోతుంది కదా, నువ్వెంతగానో ఆరాటపడిపోతున్నావు. లేదా ఈ ఒక్క రోగం తొలగిపోతే నాకున్న అవమానం పోతుంది, నాకున్న రిస్ట్రిక్షన్ పోతుంది, నేను జీవితంలో నేను ఏలగలను కదా నువ్వు అనుకుంటున్నావేమో. ఈ రోగం నన్ను ఆపుతుంది, నన్ను బలహీనపరుస్తుందని నువ్వు ఏడుస్తున్నావేమో. దేవుడు అంటాడు, నువ్వు నాకు ప్రార్థించావు కదా నీ ఆరోగ్యం కొరకు, నీ ఆరోగ్యం బాగుపడాలని నువ్వు ప్రార్థించావు కదా, నేను విన్నాను నీ మొర. నువ్వు మొరపెట్టిన ప్రతి ప్రార్థన నేను విన్నాను. నువ్వు కార్చిన ప్రతి కన్నీటి పొట్టు నా దగ్గర స్టోర్ చేయబడి ఉంది. నువ్వు చేసిన ప్రతి ప్రైజ్, నువ్వు చేసిన ప్రతి మొర నా దగ్గర ఉంది. నేను నిన్ను తప్పక స్వస్థపరుస్తాను, నేను నిన్ను తప్పక బాగు చేస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మరి ఈ బంధకాలు విడిపోవాలని, చీకటి తొలగిపోవాలని, ఈ అంధకార శక్తులు తొలగిపోవాలని ప్రార్థిస్తున్నావు కదా, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. నేను వింటున్నాను, నేను ఆ ప్రార్థన నేను విన్నాను, నేను నిన్ను ఆశీర్వదిస్తాను, నేను నీకు విడుదలిస్తాను. మీరు నన్ను పూర్ణ మనసుతో వెతికినేలా నేను మీకు కనబడతాను, నేను మిమ్మల్ని ఆశీర్వదిస్తానని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మనం ఏం చేయాలంటే ఆయన పూర్ణ మనసుతో వెతకాలి. మరి నువ్వు మల్టిపుల్గా నువ్వు ప్రేయర్ రిక్వెస్ట్ నీ దగ్గర ఉన్నాయి, ఒకటి కాదు చాలా ప్రేయర్ రిక్వెస్ట్ నీ దగ్గర ఉన్నాయి. దేవుడు వాటిని కూడా ప్రతి ప్రార్థన క్షుణ్ణంగా దేవుడు విన్నాడు, క్లియర్ కట్గా దేవుడు విన్నాడు. దేవుడు తప్పక నీ ప్రార్థన సఫలపరుస్తాడు. నీ భర్త మారాలనో, నీ భార్య మారాలనో, నీ పిల్లలు మారాలనో, లేదా నీ ఇన్లాస్ మారాలనో, లేకపోతే నీ స్నేహితులు మారాలనో, వారి రక్షణ కొరకు నువ్వు ప్రార్థిస్తున్నావు. దేవుడు కొరకు నువ్వు ఎంతో భారం కలిగి ఉన్నావు, లేదా ఒక సేవ పరిచర్య కలిగి ఉన్నావు, నీ సేవ కొరకు భారంగా ఉన్నావు, ఎంతో భారంగా సేవ చేస్తున్నావు, కానీ నీకు వర్ధిల్లింపు లేదు. కానీ దేవుడు ఇవాళ మాట్లాడుతున్నారు, నువ్వు పెట్టిన ప్రతి మొర నేను విన్నాను. నువ్వు ఇంకా ప్రేయర్ చేస్తావేమో, ఇంకా ఎన్ని విషయాల గురించి ప్రేయర్ చేస్తావు వాటన్నిటి నేను వింటాను. ఇప్పటి వరకు నువ్వు చేసిన ప్రేయర్స్ నేను విన్నాను, ఇక మీదట నువ్వే ప్రేయర్ చేసినా నేను వింటాను అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎంత గొప్ప సంతోషమైన వార్త. మరి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, నీకు దేవుడు అండగా ఉన్నాడు. నువ్వు ఎంత వరకైతే ఆయన చిత్తంలో ఉంటావో, ఆయన చేయి పట్టుకొని నడుస్తావో, ఎంత పూర్ణ హృదయంతో ఆయన వెంబడిస్తావో అంతగా దేవుడు నీ మొర వింటాడు. ఇప్పటి వరకు నువ్వు చేసిన ప్రేయర్స్ దేవుడు విన్నాడు, ఇక మీద నువ్వు చేయబోయే ప్రేయర్స్ కూడా దేవుడు వింటున్నాడు. ఆల్రెడీ ఆ ఫ్యూచర్ కొరకు, సమాధానకరమైన నీ ఫ్యూచర్ కొరకు దేవుడు ఆల్రెడీ బ్లెస్సింగ్స్ ని కూడా ఇచ్చేశాడు. కానీ నువ్వు ప్రేయర్ చేయడం దేవునికి ఇష్టం. నువ్వు ప్రేయర్ చేస్తే ఇంకా అది రీఫార్మ్ అవుతుంది, రీమోడల్ అవుతుంది. గొప్ప కృప దేవుడు దాని మీద కృమ్మరిస్తాడు. గొప్పగా దేవుడు దాన్ని నీకు ఇవ్వబోతున్నాడు. ఇంకా ప్రేయర్ చేయి, దేవుడిని ఇంకా వెంబడించు, పొందుకొని ఆగిపోవద్దు, ఇంకా ప్రేయర్స్ చేయి. దేవా నువ్వు ఇచ్చినందుకు స్తోత్రం అని ప్రేయర్స్ చేస్తూ దేవుని దగ్గర ఇంకా మేలులు పొందుకో. దేవుడు ఎంతో సంతోషిస్తాడు. నువ్వు ఆయనతో సహవాసం చేస్తే, నీ మనస్సు విప్పి ఆయనతో మాట్లాడితే ఎంతో సంతోషపడతాడు. దేవుణ్ణి పట్టుకున్నాడు, ఆయన నీ ప్రేయర్ విన్నానని చెప్తున్నాడు. నువ్వు ఏ ప్రేయర్ చేసినా నేను విన్నానని దేవుడు మాట్లాడుతున్నాడు. కనుక నమ్మకం కోల్పోవద్దు. సరి అయిన సీజన్లో, సరి అయిన టైమింగ్లో దేవుడు తప్పక తన ఫలాన్ని ఇస్తాడు. కనుక ఆయన ఎప్పుడూ వదిలిపెట్టద్దు, అప్పనమ్మకంతో ఉండద్దు. అన్సీజనల్ గా ఏది మనకి రాదు, సీజనల్ గానే ఉంటుంది. ఈ లోకపు ఫ్రూట్సే సీజనల్ గా ఉంటున్నప్పుడు ఆయన బ్లెస్సింగ్ కూడా అంతే. మనం ఎప్పుడు ప్రిపేర్డ్ గా ఉంటామో, ఎప్పుడు మనకి మనం ఆయన్ని సమర్పించుకుంటామో దేవుడు అప్పుడు గొప్పగా మనం ఊహించిన దానికంటే గొప్ప మేలు ఆయన మన మీద కృమ్మరిస్తాడు. కనుక విశ్వాసం కోల్పోవద్దు, వెనక్కి తగ్గిపోవద్దు, ప్రాణంలో విసిగిపోవద్దు. దేవుడు నిన్ను ఆశీర్వదించాడు, ఆశీర్వదించబోతున్నాడు. దేవుణ్ణి నువ్వు అంటిపెట్టుకో. ఆమేన్.